రండి ఈ సమయంలో మనం రెండవ వర్తమానంలో కొన్ని హెచ్చరికలని ప్రభు నుండి పొందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మనం మొదటిగా ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. తిరిగి రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నీకు పర్యాలి మాటను ఈ సంవత్సరం ధ్యానించుకుందాం. 12వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానించుకుంటాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండి. ప్రభు సహాయం కొరకు నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, తల ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలోకి భవించండి. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభు మరి ఈ సమయంలో మీ దాసుని బలపరిచి మా గమనాన్ని తీసుకొచ్చినట్టు మాటలను బట్టి వందనాలు తండ్రి. మరి నీవు ఆత్మ కనుక నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు కోరుతూ వచ్చారు. అవును ప్రభా, నువ్వు ఆత్మదేవునిగా ఉండి తండ్రి మరి పాపం చేత నశించినటువంటి నా ఆత్మను తండ్రి రక్షించి నీ జీవాన్ని నాకు అనుగ్రహించావు ప్రభు. మరి జీవం ఇచ్చినటువంటి ఆత్మగా నా జీవితంలో ఉన్న కారణాన్ని బట్టి అసత్యంలో ఉన్నటువంటి నన్ను ప్రభా మరి సత్యంలోనికి నడిపించి సత్య స్వరూపిగా ఆత్మగా నా జీవితంలో ఉన్న కారణాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ లోకయాత్రలో తండ్రి మరి చక్కటి ఆలోచన చెబుతూ యథార్థ మార్గంలో నడిపిస్తున్నటువంటి నీ ఆలోచన ఆత్మను బట్టి ప్రభా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. తిరిగి ప్రభు మరి తండ్రి నిరంతరము తండ్రి నిలిచిండే ఆత్మగా ఉండి నా మనస్సాక్షిని ప్రభా నీవు కడుగుతూ ప్రభా మరి నిర్మలమైనదిగా స్వచ్ఛమైనదిగా దాన్ని చేస్తున్న కారణాన్ని బట్టి స్తుతిస్తూ తండ్రి మరి మహిమ స్వరూపిగా ఆత్మగా ఉండి తండ్రి నీవు నాయన మరి నన్ను కూడా నీ మహిమలో చేర్చుకుంటావని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ఈ వారమంత్యో ప్రభా నా పట్ల కుటుంబం పట్ల పరిచర్య పట్ల నువ్వు చేసిన మేలులన్నింటినీ ప్రభా మరి జ్ఞాపకం చేసుకుంటూ ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనని విరిగి నలిగిన హృదయంతో నా స్తుతి ఆరాధన యేసు ప్రభు నామమును మీకే చెల్లిస్తూ ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని మాతో మాట్లాడుతున్నామని ఓ దేవా మరి మా జీవితాల్లో ఇంకా మరుగైనటువంటి పాపాన్ని మేము గుర్తెరిగి విడిచిపెట్టి వాక్య పెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యంగా బల్లో పాల్పొందే కృపను మాకు అనుగ్రహిస్తున్నామని ప్రభు మరి ఎవరైనా ఆదరణ లేక వస్తే వారిని ఆదరించండి, ధైర్యం లేకుండా వస్తే వారిని ధైర్యపరచండి, ఆత్మీయంగా పతనమైన స్థితిలో ఉంటే వారిని మీరు బలపరచండి, ఎవరైనా ఇంకా దైవికంగా ఎదగాలని ఆలోచనతో వస్తే వారిని మీరు బలపరచండి. ఈ విధంగా ఈ సమయాన్ని ప్రభా మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తురమ్మని నా సమయం మీ సమయం నీ బిడ్డల సమయం వృధా కాక మీ సన్నిధిలో మేము తాజాగా దర్శించబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తురమ్మని నిష్ప్రయోజకమైన దాసుని ఎన్నో హద్దుబాట్లు పరిమితులు కలిగిన వారిని మీ ఎదుట ఒప్పుకొనొచ్చు. ఓ దేవా మరి నీ ఆత్మ సహాయం లేకుండా నేనేమీ చేయలేనని మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడచ్చు. మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఆత్మ ద్వారానే నడిపిస్తురమ్మని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమునే స్తుతించి ప్రార్థించి వందనములతో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. సమయంలో కొద్ది దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. జాగ్రత్తగా వినాలి, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. మనం అంత మేధావులమే కాదు. చెప్పండి, మీకు నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఇక్కడికి వచ్చి చూడకుండా వాక్యం చెప్పండి. ఎలా చెప్పాలి? చూడకుండా వర్తమానాలు చెప్పండి. తీసుకోండి, సవాల్కి స్వీకరించండి. మీరు ఇవ్వండి, నేను చెప్తాను. ఏ అంశమైనా మీరు ఇవ్వండి, నేను చెప్తాను. ఎలా చెప్పగలుగుతున్నారంటే మెడిటేషన్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. దేవుని పాదాల దగ్గర ఏం చేయాలి? మెడిటేట్ చేయాలి, కూర్చోవాలి, ధ్యానించుకోవాలి.
కసరత్ చేయాలి. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమన్నాడు. దేవుడు ఇస్తాడు, దేవుడు సహాయపడతాడు, దేవుడు కనికరపడతాడు. కాబట్టి ఆ విధంగా చేయటానికి మనం ఆత్మీయంగా ఎవరికి పోటీ కాదు, మనకు మనమే పోటీ తత్వాన్ని ఏర్పరచుకొని దేవుని వాక్యంలో ఎదిగి చక్కగా దేవుని ప్రజల సమయాన్ని మనం దొంగిలించే వారంగా ఉండకుండా, నష్టపరిచే వారంగా ఉండకుండా, వారికి శ్రేష్టమైనటువంటి లేఖన భాగాలను ఏం చేయాలి, వారి భాగాన్ని వాళ్ళకే అప్పచెప్పే వారిగా మనం ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ప్రతిరోజు ధ్యానించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. సరే, ఈ సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానించుకోవటానికి ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో రాయబడతా వచ్చింది, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సరే, మొదటి భాగాన్ని నేను చెప్పడం లేదు, ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా నేను చెప్తాను. రెండో భాగాన్ని మాత్రమే మనం ధ్యానించుకుంటాం. రెండో భాగాన్ని ఎవరైనా చదవండి. చెడ్డదాన్ని అసహించుకొని, సరే, చెడ్డదాన్ని అసహించుకోమని చెప్తా వచ్చాడు. ఏవి చెడ్డవనేవి ఈ వారం నేను మీతో పంచుకున్నా, కానీ మంచిగా చెబుదాం, మంచితోనే మొదలు పెడదాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం లేదా ఆపై వచ్చే వారం ఈ చెడ్డ వాటి సంగతి ఏంటో చూద్దాం. మంచి వాటిని ఏం చేయమన్నాడు? క్లింగ్ టు వాట్ ఈజ్ గుడ్. క్లింగ్ అంటే ఏంటి? హత్తుకొని ఉండమంటున్నాడు, హత్తుకొని ఉండమంటున్నాడు. క్లింగ్ టు వాట్ ఈజ్ గుడ్, హేట్ వాట్ ఈజ్ బ్యాడ్, ఈవిల్. ఏవి చెడ్డవో వాటికి మనం దూరంగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. బైబిల్లో రాయబడతా వచ్చాయి ఏది మంచిది కాదని. నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదు, అవునా? ఆ ఫీనెహాసు హోప్నీలతో చెప్తాడు, వాళ్ళ నాన్న ఏం చెప్తాడు? మీరు చేస్తున్నది మంచిది కాదంటాడు, అవునా కదా? ఇట్లా చాలా ఉన్నాయి బైబిల్లో సంగతులు. ఆ మంచివి కానివేంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏవి మంచివో చూద్దాం. సరే, మంచివి ఏంటో మీరు చెప్పండి. ఒక 7 సంగతులు నేను చెప్తాను. యెహోవాను స్తుతించడం మంచిది, వెరీ గుడ్. ఇంకా ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం మంచిది, ఇంకా సహాయం చేయటం మంచిది. చెప్తారు, ఇక దొరికింది, లీడ్ దొరికింది. చెప్పండి. ఇంకా నీతి మార్గంలో నడుచుకోవటం మంచిది, ఇంకా మందిరానికి ఆలస్యంగా రావటం మంచిది. ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవునా? ఎవరికి చెప్పరు కదా. దేవుణ్ణి ఆరాధించడం మంచిది, సహాయపడటం మంచిది, అవునా? సాక్ష్యం కలిగినటువంటి జీవితం మంచిది, తర్వాత నియామకుడికి రావటం మంచిది, తర్వాత స్వార్థ ప్రకటించడం మంచిది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ వాక్యానుసారంగా చూస్తే, వాక్యంలో రాయబడినటువంటి సంగతులు మనం గమనిస్తే, వాస్తవికంగా మన జీవితాల్లో మంచిది ఏదైనా ఉంటుందంటే, ఇంత పరిచర్య చేసింది, ఇంత సేవ చేసినటువంటి పౌలు ఏమంటాడంటే, రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నా శరీరమందు మంచిదేదియో. అట్లని మనం ఏం చేద్దాం? ఇక వద్దు. చాలామంది అంటారు కదా, క్రైస్తవ జీవితం అమ్మో కష్టం, నేను బ్రతకలేనని పారిపోదామా, ఉండలేనని ఎగ్గొడదామా, నా వల్ల కాదని మనం దూరంగా ఉందామా? కాదండి, మనుషులకు అసాధ్యమే అన్నాడు, కానీ దేవునికి ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ఒకవేళ వీటిలో బలహీనంగా ఉంటే, నువ్వు సాధన చేస్తే, అభ్యాసం చేస్తే, దేవుడు ఏం చేస్తాడంటే, నిన్నేం చేస్తాడు? నిన్ను కూడా పరిపూర్ణంగా ఉంచాలని ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఒక 7 తలంపులు మనం మంచివేంటో చూద్దాం రండి. కళ్యాణి చెప్పిన రీతిగా ఒకటైతే మంచిది. 147వ కీర్తన మొదటి వచనాన్ని చదివితే, లేదా 92వ కీర్తన మొదటి 3 వచనాలు చదివితే, ఎక్కడైనా మీరు చదవండి. ఏది తీశారు మీరు? యెహోవాను స్తుతించడం, 92వ కీర్తన తీశారు. ఓకే, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించడం మంచిది. దేవుణ్ణి స్తుతించడం మంచిదండి, దేవుణ్ణి ఆరాధించడం మంచిది, దేవుని హెచ్చించడం మంచిది. ఎవరైతే ఇక్కడ కూడా కూర్చొని కూడా వ్యక్తిగతంగా ఆరాధించలేకపోయారో, భవిష్యత్తులో చిన్న తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను కూడా వ్యక్తిగతంగా ఏం చేయాలి? ఆరాధించాలి. ఎక్కడ లేదండి ఈ భాగ్యం. ఒక హెబ్రోను స్థలాల్లో మాత్రమే మీకు వ్యక్తిగతంగా అందరి సమక్షంలో పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధించేటటువంటి ధన్యత, భాగ్యమో మీకు ఇక్కడ దొరుకుద్ది కాదండి. మనం వేటిని బట్టో థ్యాంక్స్ చెప్తూ ఉంటాం కదా. ఎవరికో ఒక షాపోడికి థ్యాంక్స్ చెప్తాం, ఒక పాలోడికి థ్యాంక్స్ చెప్తాం, ఒక ఆటో సురక్షితంగా పట్టుకొస్తే థ్యాంక్స్ చెప్తాం,
అవునా కదా? అన్ని సందర్భాల్లో థ్యాంక్స్ చెప్తాం, కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పడంలో, దేవుణ్ణి స్తుతించడంలో, దేవుని కనపరచడంలో ఏమిటి నీకు ఆటంకం? ఉండకూడదు. దేవుణ్ణి స్తుతించే విషయంలో రాజీ అనేది దేవునికి ఏమొస్తుంది? 50వ కీర్తన 23వ వచనంలో చెప్తాడు, స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరుచున్నాడు అంటాడు. ఎవరైతే దేవుని స్తుతిస్తారో నువ్వు దేవుని మహిమపరచగలుగుతావు. అంతేనా? ఇంకా ఉంటాడు, ఇది నీతిమంతులకి శోభస్కరం అంటాడు. 33వ కీర్తన 1వ వచనంలో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటాడు. అర్థమైందా? చేయాలి. నిన్ను నీతిగా చేస్తా వచ్చాడు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తా వచ్చాడు, తన స్వాస్థ్యానికి వారసునిగా చేస్తా వచ్చాడు. దేవుని స్తుతించు కదా. ఎన్ని బాధల్లో ఉన్నాడు ఒక ఆయన, ఎన్ని కష్టాల్లో ఉన్నాడు ఒక ఆయన. వాళ్ళ పితరులు తప్పులు చేశారు, ఇబ్బందులు పడ్డారు, కానీ ఈయనేం చేస్తా ఉన్నాడు చెప్పండి? కృంగిపోయాడు, నష్టపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? 45వ కీర్తన 4-5 వచనాలు చదవండి. 42 చదువు, 45 వద్దు, అక్కడ కూడా ఉంటుంది కానీ ఇక్కడ చదువు. 5వ వచనం చదువు చాలుగా. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ని స్తుతించదును. ఏ స్థితిలో? మనం అన్ని మంచిగా ఉంటేనే దేవుని మందిరానికి వస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. లేకపోతే క్వశ్చన్ చేస్తాం, నాకేం చేసావు, నాకేం జరిగింది నీ వల్ల కదా. ఇట్లాంటి జీవితం ఎవరిదైనా ఉందో అది వేషధారణతో కూడినటువంటి జీవితం. అది భక్తి జీవితం ఎంత మాత్రం కాదండి. అది భక్తి జీవితం కాదు, గుర్తుపెట్టుకోవాలి. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, నష్టపోయాడు కదా. ఏమి లేదు అతని దగ్గర, ఏడుపు తప్ప, కన్నీరు తప్ప ఏమీ లేదు. అయినా యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనాలు అంటాడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన ఏ విషయంలో కూడా దేవుని ఏం చేయలేదు చెప్పండి, చదవండి ఆ మాట. 1వ అధ్యాయం 21-22 వచనాలు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఉందా ఇలాంటి అనుభవం చెప్పండి? దేవుని ఆదివారం అంటే దేవుని తప్పక దేవుని మందిరానికి రావటం, దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం నీ జీవితంలో భాగం కావాలి. నేను ఇక్కడ మీకు సవాల్ చేసి చెప్తా ఉన్నాను. గత 20 సంవత్సరాల్లో దాదాపు ఒకే ఒక ఆదివారం నాకు గుర్తుంది, తర్వాత ఇంకొక ఆదివారం అయినప్పటికీ నేను సగంలో వెళ్ళటం జరిగింది. ఈ 2 ఆదివారాలు మినహా 20 సంవత్సరాల్లో ఒక్క ఆదివారాన్ని కూడా కోల్పోకుండా దేవుడు నాకు ఎంతగా సహాయపడ్డాడంటే, దేవుని నేను స్తుతించకుండా ఉండలేను. నీ జీవితంలో ఉందా చెప్పు? ఎన్ని ఆదివారాలను వదిలిపెట్టలేదు దేవుణ్ణి? ఎన్ని ఆదివారాలు నువ్వు రాగలిగే స్థితిలో ఉండి కూడా రాలేకపోతా వచ్చావు? ఏదో ఒక సాకు, ఏదో ఒక ఆటంకం పెట్టుకుంటూ నీ అంతటి నీవే పనులు పెట్టుకుంటూ దేవునికి దూరంగా ఉంటూ వచ్చావు. ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఇంగ్లాండ్ దేశంలో ఎరిక్ లిడిల్. ఆయన పేరేంటి ఎప్పుడైనా విన్నారా? ఎరిక్ లిడిల్ అనేటటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. మంచి మిషనరీ పరిచర్య చైనాలో చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత జపాను చైనా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన బందీగా ఉంటూ అక్కడ అనారోగ్య పరిస్థితులు గుండా చనిపోతూ వచ్చాడు. సరే, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన ఒక స్ప్రింటర్ అంటే పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసేవాడు ఎరిక్ లిడిల్. ఆయన 100 మీటర్ల పరుగు పందెంలో సాధన చేస్తూ వచ్చాడు. 1924 ఫ్రాన్స్ ఒలింపిక్స్లో ఆయన పార్టిసిపేట్ చేయడానికి ఇంగ్లాండ్ దేశం తరపున ఆయన సెలెక్ట్ అయ్యి ఆ ఫ్రాన్స్ దేశానికి వెళ్తాడు. కానీ తాను పాల్గొనవలసినటువంటి ఏదైతే 100 మీటర్ల స్ప్రింటింగ్ ఉందో, ఆ పోటీ పరుగు పందెం ఉందో, ఆ రన్నింగ్ రేస్ ఉందో, అదే రోజు ఏ రోజు వస్తుందంటే ఆదివారం వస్తుంది. ఏ రోజు వస్తుంది? ఆదివారం వస్తుంది కదా. మనం ఏం చేస్తాం? మనం రాజీ పడిపోతాం కదా. ఆదివారం పరీక్ష వచ్చినా ఏం చేస్తాం? పరీక్షలు రాయండి, నన్ను తిట్టుకోమాకండి, రాయండి, కాదంటూ లేదు. కానీ అన్ని పరీక్షలు ఆదివారం పెడుతున్నారు ఇప్పుడు. మరి ఏం చేస్తాం? తప్పదు. కానీ అంత విశ్వాసం ఉంటే నువ్వు చేయి, దేవుడు నీకు చేస్తాడు మేలు. లేనప్పుడు చేయమాకండి. చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక మార్గం ఆయన చేశాడండి. 100 మీటర్ల పరుగు పందెంలో నేను పాల్గొన్నానని చెప్పాడు. తన తల్లి చిన్నతనం నుంచి ఏం అలవాటు చేసింది? ఆదివారం మందిరంలో ఉంటాం,
దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం తనకు అలవాటు చేస్తూ వచ్చింది. కాబట్టి ససేమిరా ఎరిక్లీడిలు ఏమన్నాడు, ఆదివారం నేను మందిరానికి తప్ప నేను ఆటపాటలు కానీ ఇంకా ఎక్కడికి నేను పోవడానికి వీల్లేదని అన్నాడు. ఇంగ్లాండ్ దేశం అంతా నివ్వెరపోయింది. ప్రధానమంత్రి వెంటనే ఫోన్ చేశాడు, మరి ఇలాంటి వాడిని సెలెక్ట్ చేశావు అన్నాడు. తిట్టారు ఆయన్ని. అయినా సరే ఆదివారం ఎక్కడికి వెళ్ళిపోయాడు, మందిరానికి వెళ్ళిపోయాడు, దేవుని స్తుతించాడు. సాయంకాలం వచ్చాడు, ఆ కోచ్ దగ్గర పోయాడు. సరే మీరు బాధపడొద్దు, మీ ముందు నేను ప్రపోజల్ పెడతాను అన్నాడు. ఏంటి ప్రపోజల్ అంటే, రేపు ఏం పోటీలు ఉన్నాయన్నాడు. రేపు 200 మీటర్లు ఉంది, 400 మీటర్లు ఉంది అన్నాడు. ఆ రెండింటిలో నేను పార్టిసిపేట్ చేస్తాను అన్నాడు. ఎందులో పార్టిసిపేట్ చేస్తానన్నాడు? నువ్వు అందులో కాదు కదా, అమెరికా వాళ్ళు ఆల్రెడీ అందులో అమెరికా వాళ్ళని కొట్టే దమ్ము లేదు, అందులో లేకనే కదా 100 మీటర్లో నిన్ను సాధన చేయించింది, ప్రాక్టీస్ చేయించింది. నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేయకుండా అందులో పార్టిసిపేట్ చేస్తావనంటే, నా దేవుడు గొప్పవాడు, నేను ఆయన మహింపరిచాను, ఆయన నన్ను ఏం చేస్తాడు, మహింపరుస్తాడని చెప్పేసి కోచ్ ఆ తర్వాత దేశం యొక్క ప్రతినిధులు ఎంత మొత్తుకున్నా సరే రిక్వెస్ట్ చేసి 400 మీటర్ల పరుగు పందెంలో సోమవారం పార్టిసిపేట్ చేస్తాడు. స్వర్ణ పథకం కొడతాడు. ఏం కొడతాడు? మీరు చదవండి చరిత్ర. ఎరిక్లీడిలు గూగుల్లో మీరు సెర్చ్ చేసినా దొరుకుద్ది, లేదా పుస్తకాలు నా దగ్గర పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నేను చదివాను, మీరు పుస్తకంలో సెర్చ్ చేసినా దొరుకుద్ది. కాబట్టి ఎంతగా దేవుణ్ణి గణపరిచాడు, దేవుని స్తుతించాడు కదా. దేవుడు తను ఏం చేయలేదు చెప్పండి, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. దేవుని స్తుతించు, ఆరాధించు, దూరంగా ఉండ మాకు. ఒక చోట రాయబడతా వచ్చింది 145 కీర్తన మొదటి వచనంలో, అనుదినము నేను యెహోవాను స్తుతించేదని అంటాడు కీర్తనాకారుడు కదా. అనుదినము నేను యెహోవాను ఏం చేస్తాను, స్తుతిస్తాను. ఇంకొక ఆయన అంటాడు ముందుకొచ్చి 113 కీర్తన 3వ వచనంలో ఏమంటాడు చెప్పండి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది అంటాడు కదా. పొద్దునుండి సాయంకాలం వరకు అని ఆయన అంటాడు. ఇంకొకడు ముందేస్తాడు దావీదు 119వ కీర్తన 164వ వచనంలో ఏమంటాడు చెప్పండి, నేను దినమునకు 7 మార్లు యెహోవాను స్తుతించెదని అంటాడు కదా. మన జీవితంలో దేవుని స్తుతించే అనుభవం చాలా తక్కువ ఉన్న కారణం చేత ఆదివారం స్తుతిస్తావు, మిగతా రోజులు నువ్వు స్తుతిస్తున్నావో లేదో మాకు తెలియదు. కాబట్టి ఉదయకాలం నా తలంపు ఏంటంటే, ఏది మంచిదంటే దేవుని అన్ని పరిస్థితుల్లో స్తుతించుట నా జీవితానికి మంచిది. రండి రెండవదిగా సామెతలు 22:17-18 వచనాలు. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలగచేయు తెలివిని పొందుటకు మనస్సు ఇమ్ము, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. మొదటిగా దేవుని స్తుతించడం మంచిది, రెండవదిగా జ్ఞానుల యొక్క ఉపదేశం వినాలి, అది మంచిది అంటున్నాడు. వాటిని మరలా అంతరంగంలో ఏం చేయాలి, వాటిని నిలుపుకోవాలి. ఎక్కడుంది చెప్పండి? వారం రోజుల్లో కరెక్ట్గా బైబిల్ చదువుకున్నామంటే అది లేదు, వారం రోజుల్లో నియామక కూడికలన్నింటిలో ఉన్నామంటే అది లేదు. సరే దూరంగా ఉన్న ఆ యూట్యూబ్ ఏదో మేము పెద్ద గొప్ప ఉపదేశకులు ఏం కాదు, కాకపోయినప్పటికీ నీకు ఒక సంఘం ఉంది, నీకు ఒక సహవాసం ఉంది, నీకు ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులు ఉన్నారు, వారి ద్వారా నీకు ఉపదేశించబడినటువంటి ఆ వర్తమానే నువ్వు వినలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే ఇక నీ బ్రతుకు ఎట్లుంటుంది చెప్పండి? ఎండు చేపే. వట్టి చేప ఎండు చేప రెండు ఒకటేనా కదా? వట్టి చేప వేరు, ఎండు చేప వేరా? ఎండు చేప సరే, వట్టి చేప సంగతి పక్కన పెట్టండి, ఎండు చేప బ్రతుకులు మనవి. అలా ఉండొద్దండి. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించే వారే ధన్యులు, ప్రాయబడిన వాక్యం విని గైకొను వారే ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించే వారే ధన్యులు, వ్రాయబడిన వాక్యం చదివి గైకొను వారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు,
ధన్యులు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి గ్రంథాన్ని నువ్వేం చేయలేకపోతా ఉన్నావు? గుండె మీద చేసుకొని చెప్పు. ఎంతకాలమైంది ఒక నెల కంటిన్యూస్గా దేవుని వాక్యం నిరంతరాయంగా నువ్వు చదివి? ఎంతకాలమైంది దేవుని వాక్యాన్ని ఒక సంవత్సరం పాటుగా ఎక్కడ విరామం లేకుండా, విరామం అంటే తినడానికి కాదు, అట్లనే నా ఉద్దేశం కాదు, ఎక్కడ కూడా ఏం చేయట్లేదు, పొద్దుట సాయంకాలం అనేది తప్పకుండా చదువుకొని ఎంతకాలమైంది ఒకసారి ఆలోచన చేయి. ఒక మాట అంటాడు సామెతలు 8:34 ఒక మాట అంటాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34 వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినివారు ధన్యులు. ఎంత చక్కటి మాట రాయబడతా వచ్చింది. ఆయన ఉపదేశం మనకి ఏం చేస్తండి? ఇది మన ప్రశ్న. ఏం చేస్తే ఉపదేశం వింటే నాకెంతో మేలు చేసింది, నా జీవితంలో ఎంతో ఆదరణ ఇచ్చింది, నా జీవితాన్ని ఎంతగానో కాపాడుతూ వచ్చింది, నా జీవితాన్ని అది సరి చేస్తూ వచ్చింది. జ్ఞానుల యొక్క ఉపదేశం, సేవకుల యొక్క ఉపదేశం, పెద్దల యొక్క ఉపదేశం కదా. ఒకనాడు నాకు జాబ్ వచ్చింది 2008లో, 2000 RDSCలో జాబ్ వచ్చింది. 8లో నేను జాయిన్ అయిన అదే సంవత్సరం మా అన్నయ్య రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ వచ్చాడు. ఆ సమయంలో మా వాళ్ళంతా ఏం చేస్తూ వచ్చారు? మా వాళ్ళు అన్యులు కాబట్టి వెంటనే నాకు పెళ్లి చేద్దామని చూస్తూ వచ్చారు. వాస్తవంగా నేను కూడా చేసుకుందాం అనుకున్నాను. ఎందుకో రోజు మా అమ్మకి నేను వంట చేయటం నాకు చాలా కష్టమైపోయింది. బడికి పోయి రావటం, మళ్ళీ ఆమెకు వంట చేయటం, ఆమెకు కట్టెలు పోయి తప్ప గ్యాస్ మీద తెలియదు. నాకు కూడా కష్టమైపోతూ ఉంటే ఇక సరే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పా. ఇక వెతకడం మొదలు పెడితే మొత్తానికైతే ఒక టీచర్నే వెతుకుతూ వచ్చారు. ఎవరో టీచర్లే చాలా హుషారుగా ఉంటారు, వాళ్ళు ఇవేం పట్టించుకోరు, వాళ్ళకి రక్షణ, మారు మనసు ఇవేమి వాళ్ళు పట్టించుకోరు. ఏం చెప్తారంటే, నీకు ఒక లడ్డు వస్తుంది, ఇంకొక లడ్డు వస్తుంది, 2 లడ్లు కలిస్తే పెద్ద లడ్డు అవుద్ది, అంటే జీతం. మంచిగా బ్రతకొచ్చు అని చెప్తా వచ్చారు. ఇప్పుడు నేను మంచిగానే బతుకుతున్నా, ఒక జీతం ఉన్నా. 2 జీతాల కంటే ఉన్న వాళ్ళకంటే కూడా మా స్కూల్లో కానీ నేను గమనించిన వాళ్ళలో ఒక జీతంతో బ్రతుకుతున్న నేను చాలా సాటిస్ఫాక్షన్గా నేనున్నా. నాకు అవసరం లేదని కూడా ప్రభుతో చెప్పా, నాకు అక్కర్లేదని కూడా నా భార్యతో చెప్పా. ఎందుకు? బ్రతకడానికి 10,000 చాలు. ఎంత సరిపోతాయమ్మా? ఏమి తిన్నా, 2 వారాలు మటన్ తిన్నా, 2 వారాలు చికెన్ తిన్నా, ఏ దురలవాటు లేకపోతే 10,000 చాలు బతకడానికి. మంచిగా బ్రతికితే, మంచిగా తినుకుంటూ బ్రతికి 10,000 చాలు. దేవుడు ₹1,00,000 మించి జీతం ఇచ్చాడు. ఏం వద్దులే నేను చెప్తా వచ్చాను. ముందు నువ్వు ఆత్మీయంగా ఉండు, పిల్లల్ని ఆత్మీయంగా పెంచు, నాకు ఆటంకం లేకుండా ఉండు. దేవుని పనికి నాకు ఎలా ఉండకూడదు? ఆటంకంగా ఉండకుండా ఉంటే చాలు. అదే నాకు పెద్ద ₹1,00,000 జీతం ఇచ్చినట్టు. అదే నీ 1,00,000 నాకు వద్దమ్మా, నాకు దేవుడిస్తాడు. చిన్నప్పటి నుంచి నన్ను పోషించింది ఆయనే, నడిపించింది ఆయనే, అర్థమైందా? నాకు బట్టలు ఇచ్చింది ఆయనే, నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే, నాకు కావలిస్తే ఆయన ఇస్తాడు, వద్దనుకుంటే ఎవడు అని నేను తీర్మానం చేసుకున్న. ఆ దినాల్లోనే నాకు అట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని ఎంతగానో స్తుతించాలి. వీళ్ళు సంబంధాన్ని పట్టుకొచ్చారు. అమ్మాయి చూస్తేనేమో టెంప్టింగ్ ఉందన్నమాట. ఎట్లా అంటే, అబ్బా ఎలా ఉంది, అన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే అందము, చదువు, ఉద్యోగము, ఖమ్మంలో ఇల్లు, ఖమ్మంలో ఏముంది వాళ్ళకి, సొంత ఇల్లు, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఇక మాట కలిపారు. సార్ నేను కూడా ఏమైపోయానంటే క్రీస్తు నుంచి కొంచెం పక్కకు వైదొలిగి సరే మాట్లాడని చెప్పాను. వారు మాట్లాడుతూ వచ్చారు. ఇక వీళ్ళు మాట్లాడటం దేనికి, నాకే నెంబర్ ఇవ్వండి, నేనే మాట్లాడుకుంటాను చెప్పాను. పెద్దల ప్రమేయం లేకుండానే నేను మాట్లాడుతూ వచ్చాను. ఒకరోజు సాయిబాబా గుడి దగ్గర మీటింగ్ అనమాట. ఇక మేమిద్దరం పరస్పరం ఒకళ్ళు ఏం చేయాలి అక్కడ కలుసుకొని ప్రత్యక్షంగా మాట్లాడుకోవాలి. దానికన్నా ముందు రోజు నేను చర్చికి వెళ్ళాను. ఇక్కడ చర్చి కాంపౌండ్లో క్లెమెంట్ అన్నని ఉండేవాళ్ళు, ఇప్పుడు మహిమలో చేర్చబడ్డారు. అన్న దగ్గర పోయాను. అన్న మరి ఇది సంగతి అంటే, తమ్ముడు మోసపోతావు, నష్టపోతావు అన్నాడంటే. ఇంతేగా నష్టపోతావు. నాకు అర్థం కాలే. రాత్రి అంతా నిద్ర లేదు. ఆ నిద్ర లేని పరిస్థితిలోనే బడికి పోయి ఏం చేస్తా వచ్చాను. వస్తూ ఉంటే ఆ పశుమతి బుక్ షాప్కి నేను వస్తూ ఉంటే ఆమె ఏదో కొనుక్కొని నాకు ఎదురయ్యి హాయ్ చెప్పింది, నేను బాయ్ చెప్పాను. తర్వాత వెళ్ళిపోయాం. మళ్ళీ నాకు ఫోన్ చేసి ఒక మాట్లాడింది, నీకేమైనా జబ్బులు ఉన్నాయని అడిగింది. ఎందుకు? రాత్రి అంతా నిద్ర లేదు, కళ్ళంతా ముడుచుకుపోయాయి. ఆమె ఏమడుగుతుంది నన్ను, నీకేమైనా జబ్బులు ఉన్నాయా, అట్లున్నవేంటి? అట్లా అసలు ఎట్లున్నావంటే అలసట, నిద్రలేని ఆ కారణం చేత మనిషి ఎంత కృంగిపోతాడో అట్లా ఉన్నావు. అసలు నీకు గతంలో ఏమైనా జబ్బులు ఉన్నాయని ఎంక్వైరీ చేస్తూ ఉంది. నాకు దెబ్బకి నిజంగా దేవుడు చెప్పింది ఏంటి, నిజమే. దేవుడు చెప్పింది మన అందచందాలని చూసి మనం పెళ్లి చేసుకుంటే మోసపోతాం అనేది నాకు అర్థమైపోయింది. దేవుని వాక్యం సత్యం అనిపించింది. కొద్దిసేపు బాధపడి
ఆయన చెప్పింది నిజమే అనుకున్నాను. ఈమె ఎట్లుంటే బక్కగా ఉన్నటువంటి మా అమ్మ సంగతి ఏంటి, నల్లగా ఉన్నటువంటి మా బావ సంగతి ఏంటి, మా తిట్టకుండా తిట్టే మా అక్క సంగతి ఏంటి, మామూలు తిట్టు కాదండి. వీళ్ళతో ఏముంటుందా? నిజంగా వాళ్ళు మా దగ్గరికి రానిస్తుందా? వాళ్ళు మాతో ఉండనిస్తుందా? మా అక్క పిల్లల చదువేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత నాకు జరిగింది మేలు అనుకున్నాను. మేలు అనుకొని అవునమ్మ నాకు చాలా జబ్బులు ఉన్నాయి, అలసట దడ వస్తుందని చెప్పేసి మొత్తానికి నేను వదిలించుకున్న తర్వాత అప్పుడు నేను దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఇదిగో ఈ గ్లోరీ అక్కని ఇచ్చాడు. ఎంత హాయిగా ఉంది నాకు జీవితం. ఒక గొడవ లేదు, బాధరబందీ లేదు. అది కొనమని చెప్పదు, ఇది కొనమని చెప్పదు, అది కావాలని చెప్పదు, అక్కడ వెళ్దామని చెప్పదు, ఇది తిందామని చెప్పదు. ఏది తీసుకొస్తే అది అదైంది. ఈవెన్ నేను చెప్పకూడదు, నైటీలతో సహా నేనే పట్టుకొస్తా. ఎక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదా ఆమెకి. తన జీవితం ఎంత నెమ్మదిగా ఉందో. మనంతట మనం తీసుకునేవి ఏంటంటే అవి మంచివి ఉండొచ్చు, కానీ దేవుడిచ్చేవి శ్రేష్టమైనవి ఇస్తాడు. జ్ఞానుల యొక్క ఉపదేశం వినటం చాలా మంచిది, మేలు చేస్తుంది. యెషయా గ్రంథం 48:17. యెషయా గ్రంథం 48:17-18 వచనాలు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన త్రోవ నిన్ను ఎందుకైనా ఉపదేశం చేస్తారంటే మనకు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి. యెషయా 54:13 మాట రాయబడతా వచ్చింది. తీయండి, యెషయా గ్రంథం 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. ఎవరైతే ఉపదేశంలో తన పిల్లలను కూడా పెంచుతారో వారే కాకుండా వారి పిల్లలకు కూడా ఏం కలుగుతుంది చెప్పండి? అధికమైనటువంటి విశ్రాంతి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. రండి, సామెతలు 1:33 రాయబడతా వచ్చింది ఒక మాట. సామెతల గ్రంథం 1:33. నా ఉపదేశమును అంగీకరించేవాడు, చెప్పండి ఎట్లుంటారంట? కరుణ ఎట్లా నివసిస్తారంట? సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక. కదా, ఆయన ఉపదేశాన్ని వినటానికి మనసుని నిలుపుకొనండి. అర్థమైందా? ఇష్టపడండి, ఆయన వెంబడించండి. ఉదయమే బైబిల్ అందుకోనండి. తర్వాత నియామకుడుకులు ఉంటే మందిరానికి పరుగులెత్తిరండి. దేని వాక్యం వినండి, ఆత్మీయంగా మేలు పొందండి. ఈ ఉపదేశం ఇంకేం చేస్తంటే రండి, 119వ కీర్తన 104వ వచనంలో మాట రాయబడతా వచ్చింది. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. చెప్పండి, ఆయన ఉపదేశం విన్న తర్వాత ఏమైంది చెప్పండి? మన ఆలోచనలు కానీ మన సొంత అభిప్రాయాలు కానీ అవి ఏమైపోతాయి చెప్పండి? పటాపంచలైపోతాయి. అర్థమైందా? అవన్నీ కూడా ఏమైపోతాయంటే ఏమైపోతాయి అన్నాడు? అసహ్యములు అయిపోతాయి అంతే. వాటి జోలికి పోమంతే. కాబట్టి ఆయన వాక్యాన్ని వినటం ఒక ఎత్తు, దాన్ని అంతరంగంలో ఉంచుకొనటం, నిలుపుకొనటం అనేది మంచిది. ఆ నిలుపుకొని కారణం చేత ఎవరు నిలుపుకోలేరు? వేరు లేని వాళ్ళు. ఎవరు నిలుపుకోలేరు? త్రోవ పక్కన పడ్డవాళ్ళు. ఎవరు నిలుపుకోలేరు? ఇహ సంబంధమైనటువంటి ఆశల్లో కూరుకుపోతూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలని పరుగులెత్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ఏం చేయలేరు చెప్పండి? హృదయమందు దేవుని వాక్యాన్ని నిలుపుకోలేరు. 3 పర్యాయాలు బైబిల్లో రాయబడతా వచ్చింది హృదయమందు ఏముంచుకోవాలని. వాక్యం యోబు గ్రంథం 22:22 చదువుకోండి, అందులో ఉంటుంది. చదవండి ఆ మాట. యోబు 22:22లో, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను ఎక్కడుంచుకోవాలని చెప్తా ఉన్నాడు? హృదయంలో ఉంచుకో. రండి, ఇంకొక మాట రాస్తాడు. సామెతలు 4:18 నుంచి చదవండి మాట. సామెతలు 4 డైరెక్ట్ చదివేయండి. 21 వచనం చదవండి, 20-21 వచనాలు చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమును నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము నీ హృదయమందు. అప్పుడు ఏం జరుగుతుందంటే దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. రండి, చివరిది మీకు అందరూ గుర్తే, కొలస్సీ 3:16 కదండి.
3:16 చూడకుండా చెప్పేయచ్చు. ఎవరు చెప్పట్లే. లాస్ట్ భాగం చదివేయండి. క్రీస్తు సమస్త విధములైన, అక్కడ నుండి చదవండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వేటినో నివసింపనిస్తాం. కోపాన్ని ఉంచుకుంటాం కదా, ద్వేషాన్ని ఉంచుకుంటాం, పగల్ని ఉంచుకుంటాం, కక్షల్ని ఉంచుకుంటాం, అపవిత్రతని ఉంచుకుంటాం, దుర్నీతిని ఉంచుకుంటాం, సినిమా పేర్లను గుర్తుపెట్టుకుంటాం, సీరియల్ పేర్లను గుర్తుపెట్టుకుంటాం, కీడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. కానీ నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సింది దేన్నంటే దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం. కాబట్టి రెండోదిగా ఎవరైతే ఉపదేశం వింటారో అనుదినం దాన్ని అంతరంగంలో నిలుపుకుంటారో అది మంచిదని బైబిల్ చెప్తాను. మూడవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఎవడైనను దుఃఖము కలగచేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖం కలుగచేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఒక సంఘమే కావచ్చు, ఒక గృహమే కావచ్చు, లేదా కుటుంబాల్లో ఉన్నటువంటి కలహాలే కావచ్చు. వేటిని బట్టైనా సరే ఒకవేళ నీకు హాని కలిగింది, నీకు నష్టం కలిగింది అని నువ్వు భావించి ఒకవేళ తన బాధ పెట్టడం అనేది మొదలు పెడుతూ హృదయంలో పగనుంచుకుంటూ, హృదయంలో కక్షలుంచుకుంటూ వారిని క్షమింపక నువ్వు కొనసాగుతూ ఉంటే వారు ఇంకా ఎందులోకి మునిగిపోతారు చెప్పండి? దుఃఖంలోకి వెళ్ళిపోతారండి. అర్థమైందా? వాళ్ళు ఇంకా ఏమైపోతారంటే ఆదరణ లేక ఎంతో ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటివి నీ జీవితంలో ఏమైనా ఉంటే ఏం చేయి? ఆఫ్ చేయి కదా. ఎంతకాలం అత్తగారిని ద్వేషిస్తావు? ఎంతకాలం మామగారిని ద్వేషిస్తావు? ఎంతకాలం నీ రక్త సంబంధికులను ద్వేషిస్తావు? ఎంతకాలం నీకు నచ్చని వారిని ద్వేషిస్తావు? ఒకవేళ దేవుని సంఘంలో ఒకవేళ నచ్చకపోతే ఎంతకాలం వారితో నువ్వు ఎడమొహం పెడమొహంగా ఉంటావు చెప్పు. FC 4:32 అంటాడు, ఒకరినొకరు ఏం చేయండి, మీరు కొట్టుకొని ఉందా? బిందు ఏముందమ్మా అక్కడ? FC 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ అనేది దైవ లక్షణం, గుర్తుపెట్టుకో. ఎవరైనా నీ జీవితంలో ఇంకా నీకు శత్రువుగా ఉంటే ఈ క్షణమే ఆ పగను వదిలే, వాళ్ళతో మాట్లాడు, వారితో సమాధానపడు. ఒకవేళ ఈ లోకాన్ని వదిలిపెడితే నువ్వు క్షమించని కారణం చేత ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఎక్కడికి వెళ్తావు? ఎవరు చెప్పట్లేదేంటి? ఇట్లాంటివి చెప్పరు. ఎవరు చెప్పట్లేదేంటి? గట్టి చెప్పండి అమ్మా. నరకానికి వెళ్తారండి. ఎందుకు చెప్పండి? వాళ్ళు నీ ప్రాణానికి ఏమైనా ముప్పు తీసుకొచ్చారా? అంతగా నీకేమైనా కీడు చేశారా? అంతగా నీకేమైనా ద్రోహం చేశారా? నువ్వెంత చేస్తావు మరి యేసు ప్రభుకి? నిన్ను క్షమించలేదా? నిన్ను ఆయన వదిలిపెట్టలేదా? నీ కొరకు ఆయన ప్రాణం పెట్టలేదా? నీ కొరకు ఆయన రక్తం చిందించలేదా? చెప్పు. నా మటుకు నా జీవితంలో 2 ఉదాహరణలు చెప్తాను, వేరే అవసరం లేదు. ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాడు వెంకన్నబాబు తన పేరు. ఈ మాటలు వింటే ఆ వెంకన్నబాబు సంతోషిస్తాడు. కానీ ఆయన వినగా ఎప్పుడైనా భవిష్యత్తులో ఆయన మారు మనసు పొందితే అప్పుడు వింటాడు, అప్పుడు సంతోషపడతాడు అనమాట. ఇంటర్మీడియట్లో తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ సంగతి నాతో చెప్తా వచ్చాడు. ఇక ఎట్లుంటుందంటే ఆ దినాల్లో మనకి ఏదైనా తెలిస్తే ఊరు మొత్తం తెలిసినట్టే. ఊరు మొత్తం తెలియాల్సిందే కదా, పట్టలేము కదా, దాన్ని ఉంచుకోలేము. ఆ విధంగా ఏం చేస్తా వచ్చాను, నా ఫ్రెండ్స్కి చెప్పాను. సరే నేను పరిమితంగానే చెప్పాను. మా ఫ్రెండ్స్ ఏమైనా ఊరుకున్నారా? వాళ్ళకు ఐదుగురు మొత్తానికి కాలేజీ మొత్తానికి మారుమూగిపోయింది. వాడు ఎవరికి చెప్పాడు? మొట్టమొదట నాకు చెప్పాడు. కాబట్టి ఇదంతా దేని ద్వారా కలిగిందంటే నా ద్వారానే. కాబట్టి ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరంటే నేనే. నా దగ్గరకు వచ్చాడు, గల్లా పట్టుకున్నాడు, కాలేజీలోనే 2 దెబ్బలు కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? అమ్మాయిల ముందే. మరి కాలేజ్ అంటే మళ్ళీ పక్కన పెట్టండి, అమ్మాయిల ముందు కొడితే ఎట్లుంటుంది చెప్పండి. మళ్ళీ కింద పడేసి కొట్టాడు మళ్ళీ. సరే మామూలుగా ఇట్లా కొట్టినా కాదు కదా, కింద పడేసి కొట్టడం అంటే ఎంత అవమానం అది కదా. ఇక నేను తలెత్తుకోలేకపోదు. కాలేజీ ఫస్ట్ నేను,
కాలేజీ ఫస్ట్ ఉన్న నన్ను ఒక వ్యక్తి వచ్చి కొడితే ఎట్లుంటుంది? అయినా నేనేమి ఒక రోజైతే కాలేజీకి పోలేదు, అమ్మాయిలు ఏమన్నా అనుకుంటారని. తర్వాత రోజైతే పోతా వచ్చాను. అప్పుడు తెలిసి తెలియని వయసు అది. అయిపోయింది. అయిపోయిన తర్వాత మా ఊర్లో మొట్టమొదటిగా పీజీ సీట్ దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాను, డిఎస్సి రాశాను. మొత్తానికి అయితే వాడు ఇంకా ఆ డిగ్రీ పూర్తి చేసుకోలేక కొంచెం స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. ఆ దినాల్లో మరి ఇంగ్లీష్ కానీ, ఆ తర్వాత కొంచెం భవిష్యత్తు కొరకైనటువంటి ఏమి రాస్తే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఈ సంగతులన్నీ కూడా అతనికి తెలుసు, నాకు ఇవన్నీ తెలుసు అని. మరి నన్ను అప్రోచ్ అవ్వడానికి హెసిటేట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఒకనాడు నేనే ఆయన దగ్గరికి వెళ్ళా. రావచ్చు కదా, నేర్చుకోవచ్చు కదా, నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే ఒకటే మాట అంటున్నాను. అప్పటికి నేను దేవుని తెలుసుకున్నాను. అప్పటికి నేను ఎవరిని తెలుసుకున్నా? దేవుని తెలుసుకున్నాను. అప్పుడు నేను చెప్పాను అనమాట, నువ్వెందుకు అడగటానికి ఇబ్బంది పడుతున్నావు, మా ఇంటికి రావడానికి సందేహపడుతున్నావు అంటే, మరి అప్పుడు నేను కొట్టాను కదా, నీకు మనసులో ఏమీ లేదా అన్నాడు. ఓహో, నేను ఎప్పుడో నువ్వు కొట్టబట్టి ఇంకొకరికి నేను చెప్పడానికి అలవాటు. ఏం చేశాను? నాకు మేలు కలిగిందయ్యా. నువ్వు ఆడు కొట్టకపోతే ఇంకా ఇట్లాంటివి ఎన్నో చేసేవాడిని. నాకు మేలే అయింది, నువ్వేం నాకు కీడేం చేయలేదు. నేను ఎప్పుడో మర్చిపోయాను. ఆయన నేను యేసుప్రభు నమ్ముకున్నాను, ఇక నాకు శత్రువులు అనేవాళ్ళు లేరని చెప్తా వచ్చాను. ఆయన సంతోషించాడు. చక్కగా నేను మెటీరియల్ ఇచ్చాను, చెప్తా వచ్చాను. ఆయన డిఎస్సి, ఆయన బీఈడి చేశాడు, తర్వాత డిఎస్సి రాశాడు. ఆయన కూడా జాబ్ వచ్చింది. తర్వాత ఏదైనా సరే, ఏ సలహా అయినా ఏం చేస్తాడు? నాకు ఫోన్ చేసి తెలుసుకుంటాడు. ఒక్కరిని క్షమిస్తే ఎంత పని జరుగుద్దో తన భార్య తెలుసుకుంది ఈ సత్యాన్ని. కరగూడెం పోయామంటే ఏం చేస్తాడు చెప్పండి? మా ఇంట్లో నువ్వు భోజనం చేసుకోవాలంటాడు. మా ఇంట్లో నువ్వు భోజనం చేసుకోవాలంటాడు. దైవ ప్రేమ కలిగి నీ హృదయంలో చేదుని, ఆ కఠినత్వాన్ని తొలగించుకుంటే దేవుని కృప కుమ్మరించబడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి నరసింహరావు కూడా తెలుసు, మైకిల్ అని గుర్తున్నాడు. గంగారాం గుర్తున్నాడు, మైకిల్ గుర్తున్నాడు. ఆ మైకిల్ ఏం చేస్తా వచ్చాడంటే, మేము బీఈడి చేసేటప్పుడు మేము అప్పుడప్పుడు ఏంటంటే మేము నామకార్థ క్రైస్తవులు ఇద్దరం మందిరానికి పోయేటోళ్ళం, మళ్ళీ సినిమా కూడా పోయేటోళ్ళం, అన్నీ చేసేటోళ్ళం, అన్నీ చేస్తూ ఉండేటోళ్ళం. కానీ హోలీ వచ్చినప్పుడు మాత్రం కొన్ని క్రైస్తవ నియమాలకు మాత్రం స్ట్రిక్ట్ అయి ఉండేటోళ్ళం. అయితే అది వాళ్ళకి నచ్చకుండా ఏం చేస్తూ వచ్చారంటే మమ్మల్ని చాలా దుర్భాషలాడారు, ఆ తర్వాత తిట్టారు. ఎస్పెషల్లీ నన్నైతే, నా మీదైతే వాళ్ళకి ఎక్కువ కోపం ఉండే. ఇక నన్ను కొట్టాను కూడా వాళ్ళు, సహదేవ్ కానీ మైకిల్ కానీ వీళ్ళు కొట్టాను కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతా అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఆ సంవత్సరం డిఎస్సి రాశాడు, అప్పుడు ఇవ్వలేదు కదా, మళ్ళీ ఇంకేదో ప్రిపేర్ కావాలి. అప్పటికి నాకు ఎంఈడి వచ్చింది. బీడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఎంఈడి వచ్చింది. క్యాంపస్లో నాకు రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చినప్పుడు ఆయనకి షెల్టర్ లేదు. డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే ఎక్కడికి రావాలి? ఇక్కడికి వచ్చాడు, యూనివర్సిటీకి. ఎవరు ఆయనకి సహాయం చేయటంలే. నా దగ్గర రావడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు. మళ్ళీ నేను పిలిపించి నేనే మాట్లాడి అవన్నీ వదిలిపెట్టు, నీకు తెలిసింది నువ్వు చేసావు, నేనేం మనసులో ఉంచుకోలేదని చెప్పి నా దగ్గరే 3 నెలలు ఉన్నాడు, ప్రిపేర్ అయ్యాడు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు మా సిపిఎస్సి పెద్ద నాయకుడు నిజామాబాద్ జిల్లాలో. నీ జీవితంలో కూడా ఎవరు ఉండకూడదండి, తిట్టినా కొట్టినా ఏం చేసినా ఈ క్షమాపణ అనేది దైవ లక్షణం, గుర్తుపెట్టుకోండి. ఒక సందర్భంలో దావీదు ఏం చేస్తా వచ్చాడో చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు చదువుతుంటే, షిమి అనేటోడు ఒకడు ఏం చేస్తాడు చెప్పండి? దావీదుని చాలా తిడతాడు, దుర్భాషలాడతాడు. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము. సరే, ముందైతే దావీదు ఏం చేశాడో అది చూద్దాం, తర్వాత అక్కడికి వద్దాం. 19వ అధ్యాయము 18 నుంచి. రాజు ఎదుట నది దాటిరి, రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును, రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చియుండిరి. అంతటా గెరా కుమారుడగు షిమి వచ్చి రాజు యోర్దా నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలినవాడవును రాజునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచుకము, మనస్సునందుంచుకొనకము అన్నాడు. అప్పుడు 23వ వచనం చదవండి. నీకు మరణశిక్ష విధింపనని షిమీతో. తర్వాత సంగతి పక్కన పెట్టండి. ఇప్పటివరకు అయితే ఏం చేస్తా వచ్చాడు? వదిలిపెట్టి. ఏంటి ఈయన చేసిన తప్పు? 16వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు
సౌలు కుటుంబుడుగు గెరా కుమారుడైన షిమియను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజు అయిన దావీదు మీదనో అతని సేవకుల మీదనో రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వల్లని నీవు వెలగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును. దారుణమైన వ్యక్తి అండి నా షిమి కదా. మొత్తానికైతే మరి దావీదు గెలుస్తాడు, మరలా అబ్షాలోము ఓడిపోతాడు. తిరిగి తన రాజ్యానికి వస్తున్నప్పుడు తప్పు తెలుసుకొని ఎదురైనటువంటి షిమిని దావీదు ఏం చేస్తా వచ్చాడు చెప్పండి. తర్వాత మళ్ళీ దావీదే వాడిని వదలొద్దని చెప్తానులేండి, బెనాయాతో చంపిస్తాడు తన కుమారుడితో. సరే, ఇప్పటి వరకు అయితే మనిషి యొక్క ఆ తత్వాన్ని అక్కడ మనం వెల్లడి చేయటం అనేది దావీదే దేవుడు కాదు కదా. దావీదేం దేవుడు కాదు, సొలొమోనేం దేవుడు కాదు, బెనాయా దేవుడు కాదు. అర్థమైందా? మానవుని యొక్క హృదయం ఎంత ఘోరమైందో, చెడిపోయిందో, పతనమైందో తెలుసుకోవటానికి అదొక ఉదాహరణ అనమాట. ఇక్కడ క్షమాపణ మనం చెప్తాం, మళ్ళీ తిరిగి ఏం చెప్తాం? మళ్ళీ ఏదో ఒక సమయం వచ్చినప్పుడు ఏంటంటే ఆ రోజు నాకు ఇంకా వేషధారి జీవితం అది, దానికి దూరంగా ఉందాం. తప్పాడు, అబద్ధాలు చేశాడు, మోసం చేశాడు. అర్థమైందా? నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. యేసుప్రభు అన్నాడు, కోడి 2 సార్లు కోయక మునిపే నువ్వు 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదని, 2 సార్లు కోయక మునిపే 3 సార్లు చెప్తామని చెప్తే అసలు నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నేనేం చేయను, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను, నువ్వు తెలవని నేను చెప్పనని చెప్తాడు పేతురు. అంతా అయిపోద్ది, బొంకుతాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? 21 అధ్యాయానికి వచ్చేసరికి తన స్థితి ఏంటో, తన పరిస్థితి ఏంటో నువ్వు చదివితే 21 అధ్యాయము యోహాను సువార్త 7వ వచనంలో ఆదరణ లేదు, నిరాశలో కృంగిపోయాడు, పతనమైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అర్థమైందా? దేవుడే తెలియదని చెప్తా వచ్చాడు, సరైన సాక్ష్యం లేదు, ఓడిపోయాడు కదా. ఒకవేళ ఇదా నీ జీవితం ఈ మధ్యాహ్న కాల సమయంలో, పేతురు వలె నీవు కూడా దేవుని ఎరిగి కూడా దేవునికి ఇంతకాలం దూరంగా ఉండి బలహీనుడు అయిపోయింది, ఆ తర్వాత దేవుని దూషించి దేవునికి దూరం అయిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ జీవితంలో ఆత్మీయంగా పతనమైనటువంటి స్థితిలో నీవుంటే దేవుడు ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? ఎంత పతనం అంటే 21వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే పేతురు ఎలా ఉన్నాడంటే చెప్పండి, హీ వాజ్ ఇన్ నేక్డ్ కండిషన్ అండి. 21:7 చదవండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని ఇప్పుడు ఎట్లున్నాడంటే చెప్పండి, వస్త్రహీనుడై ఉన్నందున. ఆత్మీయ దిగంబరుడిగా ఉన్నావేమో, నువ్వు ఉన్నావేమో గుర్తుపెట్టుకో. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మీకు ఆ 2 నేను మిమ్మల్ని సమకూర్చేదని అంటాడు. గుర్తుపెట్టుకోండి. ఆదరిస్తాడండి దేవుడు ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. అర్థమైందా? అదే విధానం నువ్వు చేయి. సహోదరుడి పట్ల, నీ కుటుంబ సభ్యుని పట్ల, నీ బంధుమిత్రుల పట్ల, నీ సంఘస్థుల పట్ల నువ్వు అదే చేయి. 2వ మాట చదువుదాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనను చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై. నేర్చుకోవాలి. ఇది అర్థమైందా? ఆదరించి క్షమించడం అనేది చాలా చాలా మంచిదని దేవుని వాక్యం చెప్తా ఉంది. దీనికి మనం లోపరుచుకుందాం. అర్థమైందా?
ఈ వాక్యానికి కట్టుబడి మనం ఈ లోకంలో జీవిద్దాం. నాలుగవది అపోస్తుల కార్యాలు 10:33. యేసుదాసన్న బాగా చెప్తాడు ఈ సంగతి. ఆయనే రాపిచ్చాడు గోడ మీద, నీవు వచ్చినది మంచిదని. ఆ గోడ మీద రాపిచ్చింది ఎవరంటే ఈయనే. ఆయనే. ఆ వాక్యం నాకు అసలు అప్పటికి జ్ఞాపకం లేదు, గమనంలో లేదు. ఆయన చెప్పాడు, అన్న ఇది రాస్తే నాకు ఎక్కడుంది, అది ఎక్కడుందంటే చెప్పాడు, అపోస్తుల కార్యాలు ఉంటుంది అన్న, ఎవరు వస్తే మంచిదని చెప్పాడు. ఎవరు వస్తే అప్పుడు అంత గ్రహింపు నాకు లేదు, దాన్ని నేను పట్టించుకోలేదు, దాన్ని నేను ఎప్పుడు కూడా స్కిప్ చేస్తూ వచ్చాను. చదవండి. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనడు. ఎవరు వస్తే మంచిది? దైవ సేవకుడు. ఎక్కడికి వస్తే మంచిది? మందిరానికా? ఎక్కడికి వస్తే మంచిది? విశ్వాస యొక్క ఇంటికి వస్తే మంచిది. అక్కర్లో ఉన్న వారి ఇంటికి వస్తే మంచిది. ధైర్యం కోల్పోయిన వారి ఇంటికి వస్తే మంచిది. నిరాశలో ఉన్న వారి ఇంటికి వస్తే మంచిది. దుఃఖంలో ఉన్న వారి ఇంటికి వచ్చి పరామర్శిస్తే మంచిది. ఒకవేళ ఇవేమీ లేకపోయినా నీ ఇంటికి రావడం కూడా మంచిదే. ఎందుకు? ఆత్మీయంగా నువ్వేమవుతావు, ఎదుగుతావు కదా. మేము వెతుక్కుంటున్నావు గృహకూడికలు కదా, ఎవరిని అడుగుదాం, ఆమె అంటది ఏమో వాళ్ళు ఏమంటారో మళ్ళీ నువ్వే అడుగంటది. నువ్వు ఏమే మన సంగమే కదా, అడగరాదు అని నేను కదా. ఇప్పటికి కూడా మీలో ఈ లక్షణం అలవర్చబడలేదే. దైవ సేవకుడు ఇంటికి రావడం మంచిదే, వారి పాదాలు ఇంట్లో ఉండటం మంచిదే, వారు ప్రార్థన చేయటం మంచిదే, వారు దర్శించడం మంచిదే కదా. ఇప్పటికి కూడా నీ జీవితంలో లేకపోతే స్కిప్ చేస్తూ ఉంటే ఏమనుకోవాలి చెప్పండి? ఒక అక్క ఉంది, రాజమ్మ అక్క అని, టీచరే, రాజకుమార్ అక్క అని ఉంటుంది కదా. రోటరీ నగర్లో ఎప్పుడైనా గృహకూడిక విషయమై ఎప్పుడైనా గృహకూడిక రోటరీ నగర్ అని చెప్పగానే వెంటనే అక్క ఫోన్ చేస్తానమాట, తమ్ముడు గృహకూడిక రోటరీ నగర్ ఎవరో చెప్తావా అంటది. చెప్తావంటే అక్క ఫలానా వ్యక్తి అంటే మా ఇంట్లోనే అని చెప్పు. ఎక్కడ కూడిక ఎక్కడని చెప్పు ఆయనకి. మా ఇంట్లోనే, మా ఇంట్లో భోజనం కూడా ఉంటుందని చెప్పు కదా. మిమ్మల్ని పెట్టమని నేను బ్లాక్మెయిల్ చేయటంలే. బ్లాక్మెయిల్ ఈమెయిల్ నా జీవితంలో లేవండి, గుర్తుపెట్టుకోండి. నాకు సమృద్ధిగా ఇచ్చాడు, నాది నేను తినగలను, నలుగురికి పెట్టగలను, అందుకు దేవునికి స్తోత్రం. జీమెయిల్, బ్లాక్మెయిల్, ఈమెయిల్ నాకు తెలియదు, రెడ్ మెయిల్స్ అంతకంటే తెలియదు కదా. కాబట్టి ఈ అలవాటు మన జీవితాల్లో ఉండాలి. బూర్గంపాల్లో కూడా మా ఇంట్లోనే గృహకూడిక, ఎంత కాలం జరిగినా సరే మా ఇంటి దగ్గరే గృహకూడిక పెట్టండి అని చెప్పేది. వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా ఉంటాయన్నా చెప్పండి. ఎందుకు కదా? ఎవరైనా వింటారని ఆశ, ఎవరైనా స్వార్థ ద్వారా దేవుని నమ్ముకుంటారని ఆశ, ఎవరైనా కొత్తవారు నువ్వు పిలుస్తావనే ఆశ కదా. కదా ఎంతమంది ఇంటికి వచ్చారు, ఎంత మేలు పొందారు. సారిపతి గ్రామంలో సేవకుడి ఇంటికి వస్తాడు, వాళ్ళు మేలు పొందారా లేదా? మేలు పొందారా లేదా చెప్పండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 14-15 వచనంలో పేతురు అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి నిజ సేవకుడైనటువంటి యేసయ్య ఇంటికి పోతాడు. పేతురు అత్తగారిని తాగ్గానే తనకేం కలిగింది? స్వస్థత కలిగిందా లేదా? ఆ తర్వాత పాపంలో ఉండి నరకానికి పాత్రుడుగా ఉన్నాడు. ఎవరైనా పేరేమో పరిశుద్ధుడు, కానీ ఊళ్ళో వాళ్ళంతా పాపి అయిన జక్కయ్య అంటాడు. ఇంటికి వచ్చాడు, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది కదా. ఎంతోమంది రక్షణ పొందిన వాళ్ళని నీ కొంపలో ఉన్నారు, నీ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి దేవుని సువార్త వినిపించాలని కనీస ఇంగిత జ్ఞానం ఈనాడు లేదే. వారికి దేవుని మాటలు వినిపించాలని కోరికే నీకు లేదే. వారు నశిస్తే నరకానికి పోతారు కదా, నీకు బుర్రందా? ఆలోచించవే. నిరుగుపరు వారు తాగుతున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనాలు ఉన్నారు, మోసాల్లో ఉన్నారు. దేవుని మాటలు వింటే మేలు కదా వాళ్ళకి. నీకేమైనా ఆలోచన ఉందా? ఆలోచనే ఉండదు కదా. ఇది ఎందుకు మాకు భోజనం కొరకు, మా భోజనం కొరకు ఏదో ఏమిచ్చారు చెప్పండి. నా సాక్షి 5 సంవత్సరాల పరిచర్యలో యెరూషలేంలో 4 సంవత్సరాలు చేశాను, ఇక్కడ 5 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఒక్క ఇంటి దగ్గర కూడా ₹1 తీసుకున్న దాఖలాలు లేవు. మీరే సాక్ష్యం. ఎక్కడికి వచ్చేవారని చెప్తే చెప్పండి. ఒక్క ఇంటి దగ్గర నుంచి కూడా ₹1 కానీ, లేకపోతే అది నేను వచ్చే ముందు అది నాకు వండి పెట్టమని కానీ, అది నాకు కావాలని కానీ ఎప్పుడైనా చెప్పిన దాఖలాలు ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పండి. ఏమి లేవే, ఏమి లేవే. ఏం దేవుని పని కొనసాగించడానికి ఎందుకు ఆటంకంగా ఉంటావు కదా. కొద్దిసేపు బయట తీసుకెళ్ళి, కొద్దిసేపు ఆ గేట్ దగ్గర తీసుకెళ్ళి,
దైవ సేవకుడు ఇంటికి రావటం ఎంత మంచిదో ఒక సంఘటన నేను చెప్తాను. 1976 సంవత్సరం మార్టిన్ గారు వైజాగ్ ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ వచ్చేది. పెద్ద సేవకుడు మార్టిన్ గారు. ఆ దినాల్లో భగత్ సింగ్ గారితో సహపనివాడు అనమాట, సహపని దాసుడు. అయితే ఆయన జెహోవా షమ్మకు పరిచర్యకు వెళ్తాడు వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్ళిన తర్వాత ఆయన గమనించేది ఏంటంటే, ప్రతి ఆదివారం కూడా ఒక దంపతులు అయితే ఖచ్చితంగా వస్తారు. ఒక కుటుంబం ఖచ్చితంగా కనపడుతుంది దేవుని సన్నిధిలో. ఆ కుటుంబం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంది. ఆ దైవజనుడు గమనించాడు. ఆ కుటుంబం ఎంతగానో దీవించబడతా ఉంది. ఆ దైవజనుడు గుర్తించాడు. ఆ కుటుంబం ద్వారా దేవుని పని నిశ్చయంగా ఖచ్చితంగా జరుగుతుందని గుర్తించాడు మార్టిన్ గారు. ఎవరా కుటుంబం అంటే రెజినాల్డ్ థియోడర్ గారు. ఈ మధ్యనే మహిమలో చేర్చబడతా వచ్చారు. ఆయన పేరేంటి? అద్భుతమైన వర్తమానాలు. మీరు ఎవరైనా ఓపిక ఉంటే చదవండి. అన్నకు తెలుసుగా థియోడర్ గారు, రెజినాల్డ్ థియోడర్ గారు. ఈ మధ్యనే ఒక 1 month బ్యాకే ఆయన ఈ మధ్యకాలంలో ఇద్దరు మంచి FCS పీటర్ గారును రెజినాల్డ్ థియోడర్ గారు మహిమలోనికి చేర్చబడతా వచ్చారు. హెబ్రోన్లో పేరు పొందినటువంటి మంచి దైవ సేవకులు వారి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ ఈయనైతే వదిలిపెట్టాడు. ఆ పీటర్ గారు అయితే ఉద్యోగం చేస్తూనే దేవుని పని కొనసాగిస్తూ వచ్చారు. ఇద్దరు మంచి దైవ సేవకులు. అయితే అందులో ఒక సేవకుడు ఎవరంటే థియోడర్ గారు. వారు ఎందుకు ఆ రోజు ఆరాధనకు వాళ్ళు కనపడలేదు, వాళ్ళు రాలేదు. ఆ దైవ సేవకుని యొక్క మనసు కలత చెందింది. వాళ్ళు భోజనం పెట్టారు. అయిపోయిన తర్వాత పరిచయం అయిపోయిన తర్వాత భోజనం పెడితే అడుగుతా వచ్చాడనమాట, థియోడర్ గారు ఎందుకు రాలేదు, వారి కుటుంబం ఎందుకు ఇక్కడ కనపడలేదు, ఎక్కడైనా పరిచయం ఇచ్చారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడా, లేకపోతే ఊరెళ్ళారా అని వాకప్ చేస్తే ఎక్కడికి లేదన్నా, రాత్రి కూడా కనపడ్డారు, ఇంట్లోనే ఉన్నారు, మరి ఎందుకు రాలేదు? ప్రయాణమైపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? వైజాగ్ వెళ్ళిపోవాలి. వైజాగ్ వెళ్ళవలసిన ఆయన ఈరోజు నేను ఇక్కడ ఉంటానన్నాడు. ఎక్కడుంటాను? చెన్నైలోనే ఉంటానన్నాడు. ఉంటానని చెప్పి సాయంకాలం ఆయన థియోడర్ గారి కబురు చెప్పండి, వాళ్ళ ఇంట్లో భోజనము, వాళ్ళ ఇంటికి నేను వస్తాను ఫ్యామిలీ ప్రేయర్కి అని చెప్పాడు. చెప్పగానే థియోడర్ గారు ఎంతగానో సంతోషిస్తాడు. మొత్తానికైతే మరి హోటల్లో తెచ్చారు, ఎక్కడ తెచ్చారైతే భోజనం అయితే తీసుకొచ్చారు. సాయంకాలం 7 గంటలకు పోతే భార్య ఒక రూమ్లో ఉంటుంది, భర్త ఒక రూమ్లో ఉంటారు. ఇంతకేం జరిగింది? వారి మధ్య గొడవ జరిగింది. ఏం జరిగింది? గొడవ జరిగింది. ఎడమొహం పెడమొహంగా ఉన్నారు, సమాధానం లేదు, దిక్కులేని స్థితిలో ఉన్నారు. అర్థమైందా? ఆ సాతాన్ యొక్క ముఖాలు ఎట్టుంటాయి చూడండి, సాతాన్ యొక్క ముఖం ఎట్టుంటుందో ఇట్లా పెట్టుకొని ఉన్నారంట ఇద్దరు. ఇట్లా పెట్టుకొని ఉన్నారంట. అయితే మార్టిన్ గారు ఏం చేయలేదు, ఏం జరిగిందని అడగలేదు. రండి కూర్చుందాం, రండి ఫ్యామిలీ ప్రేయర్కి అన్నారంట. మరి అంత సేవకుడు వెళ్ళిన తర్వాత రావాల్సిందే కదా. ఇద్దరు వచ్చారంట, బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చున్నారంట. మొదటి సమూయేలు గ్రంథము తీసి 1వ అధ్యాయం చదువుకున్నారంట, 2వ అధ్యాయం కూడా చదువుకున్నారంట. 2 అధ్యాయాలు చదువుకొని ఒకటి చెప్పారంట. ఎల్కానా, హన్నా ఇద్దరు కుటుంబంతో కూడా ఎక్కడికి వెళ్ళారు? ఏటేటా దేవుని మందిరమునకు. ఆ దినాల్లో అది పండగలకి వెళ్ళే వాళ్ళని దాని మీద వాక్యం చెబుతూ ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళాలి? కుటుంబంగా వెళ్ళాలి, కుటుంబం సమాధానం కలిగి ఉండాలి, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. ఇవన్నీ చెబితే ఇద్దరు కూడా పశ్చాత్తాపడి అక్కడే కన్నీరు గార్చి ఒకరినొకరు క్షమించుకొని ఇద్దరు ఏమైపోయారంట? ఇద్దరు కలిసిపోయారు. ఆ తర్వాత థియోడర్ రెజినాల్డ్ గారు జెహోవా షమ్మకి ఏమయ్యారు చెప్పండి? లీడర్ అయ్యాడు. ఆయనే నడిపించింది మొన్నటి వరకు. నేపాల్లో కానీ, కాలింపాంగ్లో కానీ, ఇంకా అనేక ప్రాంతాల్లో, విదేశాల్లో, దుబాయ్లో కానీ సేవ జరిగించి జెహోవా షమ్మలో ఎన్ని గొడవలు జరుగుతున్నా సరే ఒక్క కేసు పెట్టకుండా, పోలీస్ స్టేషన్కి పోకుండా ఆయన చనిపోయేంత వరకు తన సాక్ష్యాన్ని కాపాడుకొని గొప్ప దైవజనుడిగా, మంచి దైవజనుడిగా, దేవుని దాసునిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మరి దేన్ని బట్టి చెప్పండి? ఆనాడు 1976లో మార్టిన్ గారు ఆ గృహానికి వెళ్ళి ఆ రాత్రి ఉండి దర్శించకుండా, ప్రార్థన చేయకుండా వెళ్ళుంటే ఏం జరిగేది చెప్పండి? భవిష్యత్ దినాల్లో థియోడర్ గారు అనేటటువంటి సేవకుడే మనకుండేవాళ్ళు కాదు. ఏమో సాతానుడు సులువుగా ఏం చేస్తాడు చెప్పండి? చెప్పట్లే గట్టిగా. సులువుగా చిక్కులు పెడతాడన్నమాట. జాగ్రత్త, సులువుగా చిక్కులు పెడతాడు. ఒక దైవ సేవకుడు రావటం మంచిది కదా. ఇంకో సందర్భం చదువుకుందాం. ఇది అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. మరి యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండడు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక
తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి, ఎండిపోయిన నీ జీవితానికి కూడా జీవాన్ని పట్టుకొచ్చే ఎవరంటే దైవ సేవకుని యొక్క దర్శనం. గుర్తుపెట్టుకో. ఎంతోమంది ఆత్మీయంగా పతనమైపోయి ఉంటారు, పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. ఆత్మీయంగా దిగజారిపోయి ఉంటారు, మరి మాట్లాడతారు. ఆత్మీయంగా బలహీనులుగా ఉంటారు, కానీ ఏం చేస్తూ ఉంటారు? పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. ఒక సేవకుడు వచ్చి నిన్ను కలిస్తే నీకెంత మేలో నువ్వు తెలుసుకుంటే దాని విలువ నీకు తెలుస్తుంది. దొర్కా విషయంలో కదా, ఎవరిక్కడ శతాధిపతి అయినటువంటి కొర్నేలి విషయంలో, పేతురు అత్తగారి విషయంలో, సారెపతి గ్రామంలో ఉన్నటువంటి విధవరాల యొక్క విషయంలోనూ, ఆ తర్వాత చచ్చిపోయినటువంటి లాజరు విషయంలోనూ, ఆ తర్వాత పాపి అయినటువంటి జక్కయ్య విషయంలోనూ దైవ సేవకుడు ఇంటికి వచ్చినప్పుడే వారు ఏం కలిగింది చెప్పండి? వారికి మేలు కలిగిందండి, వారికి మేలు కలిగింది. కాబట్టి ఉండండి, అందుబాటులో ఉండండి, ఏదైనా చెప్పండి, సేవకుని పిలిపించుకోనండి, మాట్లాడండి, సమస్యను కలిసి పరిష్కరించుకోవటానికి, ప్రార్థన చేసి పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి. రండి, ఇంకొక మాట చదువుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయం 21వ వచనం. 5వదిగా ఒక 5 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. చివరి సంగతి చెప్పి నేను ముగిస్తాను. 14:21. మాంసము తినుట గాని ద్రాక్ష రసమును త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలుగు చేయనది మరేది గాని మానివేయటం మంచిది. గుర్తుపెట్టుకో. ఏదైనా సరే నీ భక్తి ద్వారా నీ సహోదరునికి సంఘంలో ఆటంకంగా ఉందా? ఏం ఆటంకంగా ఉంటాయి? బహుశా నీ మాటలు కదా. ఇక్కడేమో చక్కగా వినయంగా ఉంటావు, బయటికి పోయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే అప్పుడప్పుడే వస్తున్నటువంటి విశ్వాసులకు ఏమనిపిస్తుంది చెప్పండి? అది ఏంటండి వీళ్ళు ఎట్లున్నారు? వాళ్ళేమో పెద్ద పెద్ద ఎగిరెగిరి బోధలు చేస్తూ ఉంటారు, వాళ్ళేమో గొప్పగా బోధలు చేస్తూ ఉన్నారు, వీళ్ళేమో వింటా ఉన్నారు. ఇలాంటి వాక్యం విని కూడా వీళ్ళు ఇంత బలహీనలుగా ఉన్నారేంటి? ఏంటండి టపాకాయలు కాలుస్తూ ఉన్నారు? ఏమిటండి హోలీ చేస్తూ ఉన్నారు? ఏమిటండి వీళ్ళు ఏది ఈ కడతారు? ఏంటవి పూలు కడతా ఉన్నారు, దాన్ని ఏమంటారు? కడతా ఉన్నారు. ఏంటండి వీళ్ళు బూతులు మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఏంటండి వాళ్ళు చర్చిలో ఏముండవు, పూలుండవు, గాజులుండవు, మెట్టెలుండవు, ఏముండదు, బంగారం ఉండదు. కానీ పిల్లలు నేను చూశాను, అక్క కాదనుకున్నా నేను. ఎందుకైనా మంచి సెల్ఫీ తీసుకొని టెస్ట్ చేసుకున్నా, ఫోటో తీసుకొని. ఇంత అలంకరణ నేను ఎప్పుడు చూడలేదే. అమ్మా ఎందుకమ్మా ఇది? ఎందుకు వాటి మీద మమకారం చెప్పి? కొంతమంది భోజన విషయంలో ఇక్కడ మాత్రం ఎలా ఉంటారు కదా, ఎంతో పద్ధతిగా తింటారు, వేస్ట్ చేయరు, మొత్తం క్లీన్గా ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ పోయినప్పుడు తెలుస్తారు అన్నమాట వాళ్ళ బుద్ధి అంతా కదా. అక్కడ అయిపోద్ది. ఇంక వెనకోడు ఉన్నాడా లేదు సంగతి మనకు అవసరం లేదు. మనకు అవసరం లేదు అక్కడ కదా. ఇది మన పరిస్థితి. మన అలంకరణ విషయమే కానీ, భోజన విషయమే కానీ, ఏదైనా సరే నీ సహోదరునికి ఎలా ఉండొద్దు చెప్పండి? మందిరంలో నేనెందుకు తీయాలి చేపలు, నేనెందుకు ఎత్తాలి చేపలు, నేను ఈ పని చేయాలా? నువ్వు ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్. నేను కూడా బాత్రూంలో కడగవలసిందే, అర్థమైందా? నేను కూడా చేపలో ఎత్తవలసిందే. నాకే లేదు ఆధిక్యత. ఇక నువ్వెక్కడి నుండి వచ్చావు? నీకెందుకు ఆధిక్యత, నీకెందుకు ఘనత? అవసరం లేదండి. లెట్ us humble ourselves అన్ని విషయాల్లో కదా. ఒక సేవకుని ఇంకొక సేవకుడే ఎన్కౌంటర్ చేస్తూ వచ్చాడు. రండి, గలతీయులకు రాసిన పత్రిక భోజన విషయంలో 2వ అధ్యాయము 11-12 వచనాల్లో. అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను
అతనితో కలిసి మాయా వేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులను యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతం చేయించున్నావు? నువ్వే మారు మనసు పొందలేదు, నువ్వు బోధ చేస్తావు, నువ్వు పరిచర్య చేస్తావు, నువ్వేలాంటి దిక్కుమాలి పనులు చేస్తావా? భోజనం కొరకు, అలంకరణ కొరకు. స్పష్టంగా కేఫా ఎవరు చెప్పండి? పౌలు కంటే ముందునోడే అనుకున్నాడు. కేఫా అంటే ఎవరు? మళ్ళీ ఇదొక ప్రశ్న. పేతురే. పేతురే. గుర్తుపెట్టుకోండి, ఆటంకంగా ఉండొద్దు వాళ్ళకి. నీ భక్తిని బట్టి వాళ్ళు ప్రోత్సహించబడాలి, వాళ్ళు ఆదరించబడాలి, వాళ్ళు ఎంకరేజ్ చేయబడాలి, వాళ్ళు ఆత్మీయంగా ఎదగటానికి పురుకొల్పు నిన్ను బట్టి వాళ్ళకి కలగాలి. అంతేగాని నిన్ను బట్టి ఏం కాకూడదు, దిగజారిపోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. అలాంటి చెత్త రోత బతుకులు బతకటానికి ఇష్టపడవద్దు. రోమపత్రికలు అదే అంటాడు. ఏమంటాడు? 2వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం. 15 నుంచి 17 నుంచి 2 నుంచి 2వ అధ్యాయం రోమపత్రిక. నీవు యూదుడివని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు ఆశ్రయించున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయునై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను. ఎవరిని బట్టి అంట? నీ బ్రతుకుని బట్టే. అర్థమైందా? నీ సంకుచితమైన మనస్తత్వాన్ని బట్టే, బలహీనమైన నీ స్థితిని బట్టే, దేవుని వాక్యానికి అవిధేయత చూపుతూ నువ్వు ఇక్కడేమో పెద్ద పెద్దగా బోధించి నీ జీవితంలో అనుభవించుకోక దాన్ని పాటింపగా, అలాగుంటే కాదండి. అలాగుంటే కాదు. మనల్ని బట్టి ఏం కలుగుతుంది చెప్పండి? దేవుని నామానికి ఇప్పుడే మనం ఎంతో చూస్తున్నాం. ఆ క్యాథలిక్స్ని బట్టి ప్రాముఖ్యంగా ఇక పెడతా యేసుప్రభు బొమ్మనే పెట్టుకొని ఊరేగుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి దిగారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈ దేశానికి వచ్చారో నాకు అసలు ఎట్లుందంటే, చెప్పే కదా, నాకు ఒక మిషన్ కానీ దొరికితే ఫస్ట్ చేసే పని ఏంటంటే, నిజంగా చెప్తున్నాను, నా హృదయం మండిపోతా ఉందన్నమాట. యేసుప్రభు ప్రతిమని చేయటం ఏంటి? వాళ్ళ అమ్మకేం ప్రాధాన్యత ఉందండి? వాళ్ళ అమ్మే 1వ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఆమె ఏం చేస్తుంది? యేసుప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెకు ప్రార్థన చేయటం ఏంటండి? గుండె ఏమైపోతుంది చెప్పండి? రంపంతో కోస్తున్నట్టుగా ఉంది. వాటి సమీపంగా పోతా ఉంటే ఎట్లుంటుందంటే రగిలిపోతా ఉంది. ఏదైనా దొరికితే ఏం చేద్దాం? ఎందుకు ఇవన్నీ? ఇప్పటికే అవమానం కలుగుతూ ఉంది భారతదేశంలో. సరిగ్గా బతికితే, సరిగ్గా ఉంటే, సరిగ్గా కట్టుబడి ఉంటే, సరిగ్గా దేవుని ప్రేమను చూపిస్తే, సరిగ్గా క్రీస్తుని మన జీవితాల ద్వారా లోకానికి కనపరిస్తే, ఈనాటికి ఎప్పుడో చాలామంది సగానికి సగం దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్నట్లేదే. ఇంటి దగ్గర చూపెట్టావు, బల్లో చూపెట్టావు, బయట చూపెట్టావు, సమాజంలో చూపెట్టావు, బైబిల్ పట్టుకోవడానికే ఇంకా సిగ్గుపడుతుంటివి. చాలా జాగ్రత్త. క్రైస్తవ జీవితం సున్నితమైంది. వాటి నుంచి బయటకు రావాలి. ఏది మంచిదో గ్రహించు. నీ సహోదరునికి ఆటంకంగా ఉండేదేం చేయి? మానవే, వదిలిపెట్టు. అది మాంసమే కావచ్చు, అలంకరణే కావచ్చు. ఆడవాళ్ళు అయితే తిమోతికి చెప్తా వచ్చాడు, స్త్రీలు దేంతో అలంకరించుకోవాలన్నాడు? సత్క్రియలండి కావాల్సి. మంచి గుణం, ప్రేమ, దయ, ఇవి. అర్థమైందా? ఏదో పెద్ద పెద్ద లేని వాటినన్నీ వచ్చి పూసుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కాబట్టి ఇప్పుడు ఏం మంచిగా చెప్పండి? 1, దేవుని స్తుతించడం అయిపోయింది. జ్ఞానుల ఉపదేశము వినుట, దాన్ని హృదయంలో నిలుపుకొనటం మంచిది. 3వది క్షమించి ఆదరించటం మంచిది. 4వది సేవకుడి ఇంటికి వచ్చుట, పరామర్శించుట మంచిది, ప్రార్థించటం మంచిది. 5 నీ సహోదరునికి ఆటంకంగా ఉన్నది, దాన్ని వదిలిపెట్టు.
వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి, కానీ నిన్ను బట్టి అభ్యంతర పడకూడదు, గుర్తుపెట్టుకో. మంచిది. ఆరోది ఏంటంటే అందరి కొరకు ప్రార్థించడం మంచిది. 1 తిమోతి 2వ అధ్యాయంలో ఉంటుంది. మనుషులందరి కొరకు ఏం చేయండి? మనం సుఖంగా మాన్యత కలిగి బ్రతకటానికి మనుషులందరి కొరకు ప్రార్థన చేయుట ఇది అనుకూలమైనది, మంచిది ఉన్నదని చెప్తుంది. 7వది ఏంటంటే 105వ కీర్తన 1-2 వచనాలు, యెహోవా నామమును ప్రచురించుట మంచిది, అంటే స్వార్థ చేయుట మంచిది. ప్రభు చిత్తమైతే వచ్చే వారం వీటితో పాటుగా చెడ్డ విషయాలను కూడా మనం ఏం చేద్దాం అనకూడదు అవి మాట కదా, చెడ్డ విషయాలను కూడా ఏం చేద్దాం నేర్చుకుందాం. ఆ విషయాలు ఏంటో తెలుసుకొని నేర్చుకుందాం. ఓకేనా? దేవుడి తలంపులు దీవించుగాక.